ఏడాదిలో ఇన్నాళ్టికి కొబ్బరి రైతులకు కలిసొచ్చింది. క్లిష్ట సమయంలో ధరల పెంపు కోనసీమ కొబ్బరి రైతాంగానికి ఊరటనిచ్చింది. అన్ని రకాల కొబ్బరికాయల రేటు పెరగటం వల్ల అటు కర్షకుల్లోనూ ఇటు వ్యాపార వర్గంలోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. నిరుడు వరుస తుఫాన్లతో భారీ స్థాయిలో తోటలు దెబ్బతిని ఘోరంగా ధరలు పడిపోయి తీవ్ర నిరుత్సాహానికి గురైన బాధిత రైతాంగానికి ప్రస్తుత ధరలు ఊపిరిపోస్తున్నాయి. కోనసీమ కొబ్బరి మార్కెట్లో అన్ని రకాల కొబ్బరికాయల ధరలు పెరిగాయి. మునిపెన్నడూ లేని విధంగా మార్కెట్లో మంచి లాభసాటి ధరలు రైతులకు లభిస్తున్నాయి. వరుస తుఫాన్లతో దాదాపు 65,000 వరకు చెట్లను కోల్పోయిన బాధిత రైతులు గత 5-6 నెలలుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నారు. అటు దిగుబడులు గణనీయంగా పడిపోయి కూలీల ఖర్చులు భారమై ధరలు కుదేలై ఒకానొక దశలో కొబ్బరి తోటలు తొలగించేద్దామనే సందిగ్ధంలో పడిపోయారు కోనసీమ రైతాంగం. గత వారం రోజులుగా అల్పపీడనం రూపంలో కురిసిన భారీ వర్షాలకు రబీ దిగుబడులు సగానికి పైగా దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడం బాధిత కొబ్బరి రైతాంగానికి కొంత ఉపశమనం లభించింది. ఈవేళ కొబ్బరి పరిస్థితి అయితే తుఫాను వచ్చి కొంత నష్టం కలిగించిన మార్కెట్ బాగుండడం వల్ల కొంత రైతుకి ఊరట కలిగింది. ఈవేళ పరిస్థితి చెప్పాలంటే మే జూన్ నెలల్లో కొబ్బరికాయ రైతు పోగేసుకెళ్ళినంత కాయ పడాలండి. ఈ నెలల్లో అంటే అంత కాపు కాసింది కొబ్బరి చెట్లు, కానీ అవి అంతా కూడా తుఫానికి నష్టం కలిగింది. కాయలు తక్కువ పడుతున్నా కానీ ఈవేళ రేటు బాగుంది. కోనసీమ కొబ్బరి మార్కెట్లో కొత్త కొబ్బరి, కురిడి కొబ్బరి, పచ్చి కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. కోనసీమలో కొబ్బరికాయల కొరత, పొరుగు రాష్ట్రాల్లో కురిడి కొబ్బరి అవసరం పెరగడం, అంతర్జాతీయ విపణిలో నూనె ధరలు పెరగడం వంటి అంశాలు కొబ్బరి మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడ్డాయి. పోయిన సంవత్సరం 1000 పచ్చి కొబ్బరికాయ ధర 5,000 రూపాయల పైమాటే. ఈ ధరలు గిట్టుబాటు కాకపోవడం వల్ల కురిడి కొబ్బరి తయారీపైన రైతులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. తద్వారా ఏర్పడిన కొబ్బరికాయలకు కొరతతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొబ్బరి వ్యవసాయం ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. ఎకరానికి 1,500 కాయలు దిగుబడి వస్తుంది. రేటు కూడా 7,000 రూపాయలు పలకడం కూడా ఆశాజనకంగా ఉందని చెప్పేసి భావిస్తున్నాం. భవిష్యత్తులో కూడా 1000 కాయలకి 10,000 రూపాయలు రేటు పలికే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా కొబ్బరికాయకి మంచి డిమాండ్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. అందుకని వ్యవసాయాన్ని కూడా ఇప్పుడు ప్రతి రైతు కూడా కొంత పెట్టుబడి పెట్టి వ్యవసాయాన్ని ఇంట్రెస్ట్గా శ్రద్ధగా చేసే పరిస్థితి సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో కూడా కొబ్బరికాయలకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా గతేడాది కంటే ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం 1000 కురిడికాయల ధర 10,500 రూపాయలు పలుకుతోంది. పచ్చి కొబ్బరికాయల ధర 6,500 రూపాయల నుంచి 7,500 రూపాయలు పెరిగింది. దీనిపై ఇరుపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేటు అందుబాటులో ఉన్న దింపు వాళ్ళు కానీ కూలీల వాళ్ళు కానీ చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఈ రైతు ఏం చేయాలి అన్న ఆలోచన ఒకటి పడ్డది. ఇది ఎంతవరకు మాకు నిలబడి ఉంటుంది అన్న దాని గురించి ఆలోచిస్తున్నామండి. గతంలో జరిగిన తుఫాను వల్ల మాకు చాలా నష్టపోయాం. కొద్దిబాట్లు మాకు కాయలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడున్న రేటు కదా పర్లేదు. గతంలో రేటు ఏమైనా తగ్గితే రైతు మళ్ళీ యథాప్రకారం కొబ్బరి చెట్టు దగ్గర కాయలు ఉండిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని గవర్నమెంట్ వారైనా పబ్లిక్ అయినా ఒక రైతుకి అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాం. కొబ్బరి రైతులకి ఎంతో లాభదాయకంగానే ఉంటున్నా కానీ ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువైపోవడం వల్ల రైతుకి గిట్టుబాటు ధర ఉండలేదు. దీనికి గవర్నమెంట్ సరైన విధానంలో పెట్టి రైతుకి గిట్టుబాటు ధర కల్పించి ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గించి దళారీ వ్యవస్థను రద్దు చేసి డైరెక్ట్గా గవర్నమెంట్ కొనుగోలు చేసినట్లయితే మరింత ఉపయోగపడుతుందని ఆశాజనకంగా రైతుకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను. మొత్తంగా కోనసీమ కొబ్బరి మార్కెట్లో కొత్త కొబ్బరి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. గత 10 ఏళ్లలో కొత్త కొబ్బరి క్వింటా ధర 9,500 నుంచి 10,500 రూపాయల మధ్య పలకడం ఇదే మొదలని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం క్వింటా కొత్త కొబ్బరి ధర 10,000 రూపాయలు పలుకుతుందని విశ్లేషిస్తోన్న మార్కెట్ వర్గాలు అదే స్థాయిలో రాష్ట్రంలో కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా.